బ్యాక్ టు న్యూస్. నల్గొండ జిల్లా అనుముల మండలం చల్మారెడ్డిగూడెంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందూరు జయవీరరెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తులు దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించారని ఎమ్మెల్యే అన్నారు. ఇక్కడికి తనను ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందన్నారు. అనుముల మండలంలోని చల్మారెడ్డిగూడెంలో సీతారామాంజనేయుల దేవాలయం ధ్వజస్తంభన ప్రతిష్టాపనకి రావడం చాలా ఆనందంగా ఉంది. అందుకు ఆహ్వానించిన ఊరి పెద్దలకి, గ్రామస్తులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటికే అనేక ప్రసిద్ధ ఆలయాలున్న నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మన ఈ ఆలయం ఇంత బ్రహ్మాండంగా కట్టినందుకు ధర్మకర్తలకు కానీ, ఈ గుడిని కట్టించు గురించి సాయం చేసిన ప్రతి వారికి కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఆ సీతారామాంజనేయుల ఆశీస్సులు చల్మారెడ్డిగూడెం వాస్తవ్యులకి, నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకి, యావత్ తెలంగాణలో ఉన్న అందరి మీద కూడా ఆ దేవుడి ఆశీస్సులు చల్లగా ఉండాలని ఆశిస్తూ, మరొకసారి ఇటువంటి బ్రహ్మాండమైన గుడిని కట్టిన ఈ ఊరి పెద్దలకి, వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా గతంలో జానారెడ్డి గారు కూడా చల్మారెడ్డిగూడెం అభివృద్ధికి కానీ, ఈ ఊళ్ళో ఉన్న ప్రతి గుడికి కానీ, బడికి కానీ, దాని వెనకాల వారు ఏ విధంగానైతే సహాయ సహకారాలు ఉన్నాయో అదే విధంగా నేను కూడా అందిస్తానని, ఎప్పుడు మన చల్మారెడ్డిగూడెం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నంబర్ 1 స్థాయిలో ఉండేందుకు కృషి చేస్తానని ఈరోజు భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్